పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో గోపయ్య, రాధమ్మ అనే కౌలు రైతు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితం పొలం దగ్గరున్న బావి నీళ్ల చుట్టూ తిరిగేది. ప్రతిరోజు తెల్లవారగానే లేచి బావి దగ్గరకు వెళ్లేవాళ్ళు. బావితో మాట్లాడేవాళ్ళు. అది చూసి గ్రామంలో వాళ్ళు హేళనగా నవ్వుకునేవాళ్ళు. గోపయ్య, రాధమ్మ ఆ మాటల్ని పట్టించుకోకుండా పొలం దగ్గర పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు. రోజులాగే ఆ రోజు కూడా బావి దగ్గరికొచ్చారు. ఆప్యాయంగా బావిని చూశారు. దండం పెట్టుకుని, నేడు కూడా మా పొలానికి కావాల్సిన నీళ్ళిచ్చి కాపాడమ్మా అని గోపయ్య వేడుకుంటే, బావి తల్లి, నిన్నే నమ్ముకున్న వాళ్ళం, మా మీద కరుణ చూపించు, 2 పూటలా అన్నం తినేలాగా ఆశీస్సులు అందించు తల్లి అని కోరుకునేది. వాళ్ళని చూసి ఆ పొలం యజమాని రంగస్వామి ఎంతో నమ్మకంగా భక్తి శ్రద్ధలతో పొలం పనులు చేసుకుంటున్న ఆ దంపతుల్ని చూసి ఎంతగానో సంతోషపడేవాడు. గోపయ్య, రాధమ్మ, మీలాంటి మంచి మనసున్న వాళ్ళు నా పొలాన్ని కౌలుకి తీసుకుని పంట పండించటం అనేది నాకెంతో గర్వంగా, ఆనందంగా ఉంది. అంత మాట అనకండి బాబు. ఆకలి కడుపుల్ని సేతపట్టుకుని తమ దగ్గరికి వచ్చినప్పుడు కడుపు నిండా అన్నం పెట్టి కౌలు చేసుకోమని ఇంత పొలం ఇచ్చారు. ఏమిచ్చినా ఎంత చేసినా తమరి రుణం తీర్చుకోలేంది బాబు. అవును బాబు, ఈ ఊరి వాళ్ళు మమ్మల్ని నమ్మలేదు, తమరు నమ్మారు. బతికినంత వరకు మీ పేరు చెప్పుకుంటాం బాబు. సరే సరే గోపయ్య, ఇలాగే చక్కగా పొలం పనులు చేసుకోండి. నేనున్నంతకాలం వరకు మీరే కౌలుదారులా ఉంటారు. రసాయనాలు వాడకుండా, కృత్రిమ ఎరువులతో పంటని నాశనం చేయకుండా పొలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆనందంగా ఉండండి అని చెప్పాడు. రంగస్వామి పొలం దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. బావిలో వేసిన మోటార్ పంపు నీళ్లు పోస్తూ ఉండగా గోపయ్య, రాధమ్మలు పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. 1-2 సంవత్సరాలు బాగానే గడిచాయి. బావి నీళ్లతో పంటలు బాగానే పండాయి. గోపయ్య కష్టపడి పనిచేసేవాడు. పంట కోత సమయంలో అతని ముఖంలో కనిపించే ఆనందం చూస్తే కష్టాలన్నీ మర్చిపోవచ్చు. కానీ ప్రకృతి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఒక సంవత్సరం ఎండాకాలం చాలా తీవ్రంగా వచ్చింది. వర్షాలు లేవు. భూమి పగుళ్లు పడింది. చెట్లు ఎండిపోయాయి. బావి నీళ్లు రోజురోజుకీ తగ్గిపోయాయి. గోపయ్య, రాధమ్మ ప్రతి ఉదయం బావి దగ్గరకు వెళ్లి చూస్తూ ఉండేవాళ్లు. నీళ్లు మట్టిమట్టిగా కనిపించే. చివరకు ఒక రోజున బావి పూర్తిగా ఎండిపోయింది. ఇద్దరూ బావి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండగా మల్లయ్య, ఎల్లయ్య అనే రైతులు వచ్చారు. కోపంగా, ఏమయ్యా గోపయ్య, మొగుడు దచ్చిన ఆడదానిలా ఏడిపోయింటి? నీ బావి మాత్రమే ఎండిపోలేదుగా, చెరువు ఎండిపోయింది, కాలువలు ఎండిపోయింది, ఊరి వాళ్ళందరూ మీలాగా ఏడుస్తున్నారా అని అన్నాడు. అయినా గోపయ్య, రాధమ్మ ఏడు పాపలేదు. ప్రతి ఎండాకాలం ఇది మామూలే కదా. బ్రతుకు తెరువు కోసం మేం పట్నం వెళ్తున్నాం. మీరిద్దరూ వస్తారా? ఇక్కడే ఉండి ఎండిపోయిన బావిని చూసుకుంటూ ఏడుస్తారా? మేమెక్కడికి రామెల్లయ్యా, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని వదిలిపెట్టి మీరెక్కడికైనా పోండి. పిచ్చివాడా, బావెప్పుడు అమ్మగాదు. అమ్మ అంటే ఆకలితో తన కడుపు మార్చుకొని మన కడుపుకు అన్నం పెట్టేది. ఇది ఒట్టి బావి అని చెప్పాడు. గోపయ్య, రాధమ్మ వినిపించుకోలేదు. మల్లయ్య, ఎల్లయ్య వాళ్ళిద్దరినీ తిట్టుకుంటూ ఆ బావి దగ్గర నుంచి వెళ్ళిపోతారు. బావి తల్లి, నువ్వు కూడా ఇట్ట చేత వరుకోలేదు. పూర్తిగా ఎండిపోయి మమ్మల్ని కష్టాలు పాలు చేసావు కదమ్మా. ఇప్పుడు మేమెలా బ్రతకాలి తల్లి? నువ్విట్లా ఎండిపోయి మాకు తీరని అన్యాయం చేసావు తల్లి అని ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. పొలంలో పని ఆగిపోయింది. నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి. గోపయ్య జీవితం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. ఒక పూట అన్నం తినటం కూడా కష్టమైంది. అప్పుడే ఆ పొలం యజమాని రంగస్వామి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. గోపయ్య, రాధమ్మ, నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటి బాబు అది? ఈ పాత బావి పనికిరాదు. దాన్ని పూడ్చి పొలంలో కలిపేద్దాం. కొత్తగా బోరు వేయిస్తాను అని చెప్పాడు. ఆ మాట వినగానే గోపయ్య, రాధమ్మల గుండె గుబేలుమంది. మీరిద్దరూ రేపటి నుంచి బావిని పూడ్చే పని మీద ఉండండి. అయ్యా, ఆ బావిని పూడ్చొద్దయ్యా, కొంచెం ఆగండి. మళ్ళీ వర్షాలొస్తాయి. మళ్ళీ మన బావి తల్లి కలకల్లాడుద్ది అని బ్రతిమిలాడుతాడు. పొలం యజమాని రంగస్వామి నవ్వాడు. ఏంటి వర్షాలా? ఈ కాలంలో పనికిరాని గొంతను ఎందుకు ఉంచాలి? ఖాళీ స్థలం వృధా. నేను చెప్పిన పని వెళ్ళి చెయ్యండి. వెళ్ళండి. నేను చెప్పినట్టు చేస్తే తినటానికి గింజలైనా ఇస్తాను, లేదంటే. అలా కాదు బాబు, ఆ బావి తల్లి
మనకెంతకాలం అన్నం పెట్టింది కదా, ఇప్పుడు ఎండిపోయిందని పొలంలో కలిపేస్తానని చెప్పడం ఏం బాగోలేదు. మా మీద దయ చూపించండి. మీరు పూడ్చే పని చేయరని అర్థమవుతుందిలే. నేను వేరే కూలీని మాట్లాడుకుంటాను. ఇంకా మీరు బావి దగ్గరికి రాబాకండి అని చెప్పి రంగస్వామి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో గోపయ్య దంపతులకు అర్థం కాలేదు. ఇద్దరూ దిగులుగా కూర్చున్నారు. రంగస్వామి మాత్రం వేరే కూలీలతో మాట్లాడి రేపు బావి దగ్గరికి వచ్చేయమని చెప్పాడు. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ నిద్రపోలేకపోయారు. బావి పూడ్చేస్తే తమ అమ్మను మళ్లీ కోల్పోయినట్టే అనిపించింది వాళ్ళిద్దరికీ. చివరికి వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక మరుసటి రోజు కార్మికులతో రంగస్వామి వచ్చేసరికి గోపయ్య కుటుంబం బావి లోపలే ఒక చిన్న గుడిసె వేసుకొని ఉంది. గోపయ్య, రాధమ్మా, బయటికి రండి. మేం బయటికి రాం బాబు, ఈ బావి మా ఇల్లు, పోడ్చాలంటే మమ్మల్ని కూడా ఇందులోనే పూర్తి చేయండి అని అన్నాడు గోపయ్య ధైర్యంగా. యజమాని మొదట కోపంగా చూశాడు. ఏంటి గోపయ్య, ఏంటి కొత్త నాటకం అని అరిచాడు. నాటకం కాదు బాబు, మేం చెప్తుంది నిజం. ఈ బావే మాకు ఇల్లు. ఇంకా మీరు చెయ్యాలనుకున్న పని చేసుకోండి. ఈ బావంటే నీళ్లకుంట కాదు బాబు, అమ్మ లాంటిది అని చెప్తున్న గోపయ్య కళ్లల్లో కనిపించిన ఆవేదన చూసి రంగస్వామి కాసేపు మౌనంగా నిలిచిపోయాడు. అయ్యా, ఈ బావి లేకపోతే మనం బతికే వాళ్ళం కాదు. ఈ బావి నాకు అమ్మ లాంటిదయ్యా. అమ్మలా నన్ను పోషించింది. ఇది ఎండిపోయిందయ్యా, అంతేగాని చచ్చిపోలేదు. అలసిపోయింది. కొంచెం ఆగితే మళ్ళీ జీవం వచ్చుద్ది అని చెప్పాడు గోపయ్య. ఆ మాటల్లో ఉన్న నిజాయితీ యజమాని రంగస్వామి హృదయాన్ని తాకింది. చివరికతను బావిని పూడ్చే పని ఆపేశాడు. సరే గోపయ్య, ఈ ఏడాది వర్షాలొస్తే చూస్తాం, లేకపోతే తర్వాత నిర్ణయం తీసుకుంటాను అని చెప్పాడు. గోపయ్య, రాధమ్మ సంతోషపడ్డారు. రంగస్వామి తీసుకొచ్చిన కూలీలతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఆకాశం ఇంకా ఎండగానే ఉంది. కాని గోపయ్య దంపతుల ఆశ మాత్రం పోలేదు. ప్రతిరోజు బావి అంచున కూర్చొని మేఘాలను చూస్తూ ప్రార్థించేవాళ్ళు. ఓ సాయంత్రం దూరంగా మేఘాలు గుంపులుగా చేరాయి. గాలి మారింది. మొదటి చినుకు పడింది. వర్షం కురిసింది. ఇద్దరూ బావిలోని ఇంటిని తీసేశారు. ఆ రాత్రంతా గట్టిగా వర్షం పడింది. బావి లోపల మట్టి తడిచి ముద్దయింది. ఇక మరుసటి రోజు ఉదయం గోపయ్య, రాధమ్మ ఇద్దరూ వచ్చి బావిలోకి తొంగి చూశారు. లోపల కొద్దిగా నీరు కనిపించింది. ఇద్దరికీ సంతోషంగా అనిపించింది. రోజురోజుకి వర్షాలు పెరిగాయి. బావి నిండింది. నీళ్లు అంచుల వరకు వచ్చాయి. బావి మళ్లీ కలకల్లాడింది. ఆ దృశ్యం చూసి గోపయ్య, రాధమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉబికొచ్చాయి. అమ్మా, నువ్వు మళ్ళీ వచ్చావు, చాలా సంతోషంగా ఉంది తల్లి అని మళ్లీ ఇద్దరూ పొలం పనులు చేయటం మొదలుపెట్టారు. మొక్కలు పచ్చగా మొలిచాయి. ఆ ఏడాది పంట ఎప్పుడూ లేనంతగా పండింది. యజమాని కూడా ఆశ్చర్యపోయాడు. గోపయ్య, నీ నమ్మకం నిజమైందయ్యా. ఎండాకాలం మొత్తం బావిలో ఇల్లు కట్టుకుని మీ ప్రాణాలకి తెగించి మరీ కాపాడుకున్నారు. ఇంకా ఈ బావి, ఈ పొలం రెండూ మీకే రాశాను. ఆనందంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. గోపయ్య దంపతులు బావి అంచున కూర్చొని నీళ్లలో తమ ప్రతిబింబాన్ని చూస్తూ ఉండిపోయారు. పల్లె వెలుగు బస్సు రోజుకి 2 సార్లు మాత్రమే ఆగే చిన్న ఊరది. పేరు మందారపల్లి. ఆ ఊర్లో నివాసం ఉంటున్న సుబ్బయ్య మాస్టర్ అంటే అందరికీ చాలా గౌరవం. సుబ్బయ్య మాస్టారు ఒక చదువు చెప్పే గురువు మాత్రమే కాదు, బ్రతుకు ఎలా ఉండాలో చూపించే మనిషి కూడా. 60 ఏళ్ల వయసు దాటినా అతని ముఖంలో ముడతల కన్నా ప్రశాంతత ఎక్కువ ఉంటుంది. తెల్లటి పంచె, మడిచిన కండువ, కళ్లల్లో నిజాయితీ, అవి అతని గుర్తులు. మనమంతా రైతులం. రసాయనాలు వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతిలోనే పంటలను పండించాలి. వాటినే మనం తినాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం పండించిన పంటలని తిన్నవాళ్లు కూడా 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారు. బ్రతికినంతకాలం మనల్ని మంచిగా తలుచుకుంటారు అని చక్కని మాటలు చెబుతూ ఉంటారు. చాలామంది రైతులు ఆ మాటలు నిజమే కదా అని సహజ సిద్ధంగానే పంటలు పండిస్తూ ఉంటారు. సుబ్బయ్య మాస్టర్ గారి భార్య పేరు సావిత్రి. ఆమె మాటలు తక్కువ, చేసే పని ఎక్కువ. ఆ ఇంట్లో ఉండేది ఇద్దరే. ఇంటి వెనుక పెద్ద పెరడు, అందులో 2 ఎత్తైన కొబ్బరి చెట్లు. రోజూ వాటికి నీళ్లు పడుతూ,
మీరు బలంగా ఉండేందుకు కావాల్సిన ఎరువుల్ని వేస్తాను. మీ దాహం తీరేలా నీళ్లు పడతాను. పచ్చదనంతో మీరు బలంగా ఉండండి. చక్కని పళ్ళిచ్చి మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచండి అంటూ వాటితో మాట్లాడుతూ ఉండేవాడు మాస్టారు. ఇక ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో అన్ని రకాల కూరగాయలను సహజ సిద్ధంగా పండిస్తూ వాటినే వాళ్ళు తింటూ ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళిద్దరూ అరుదుగా జబ్బు పడేవారు. ఏమో ఈ సావిత్రి, ఈరోజు ఏం కూర చేస్తున్నావు? కూర కాదండి, దోసకాయ పచ్చడి చేస్తున్నాను. ఏది, మొన్న మన దోసకాయ పాదుగాసిన కాయలేగా? అవునండి. ఒక దోసకాయ ఎక్కువేయి సావిత్రి. మన పక్కింటి పరమేశాలకు కూడా కొంచెం పచ్చడి పెట్టిద్దాం. అట్లాగేనండి అని సావిత్రి దోసకాయ పచ్చడి చేసే పనిలో పడుతుంది. సుబ్బయ్య ఇంటి పక్కనే పరమేశ్ ఇల్లు. పరమేశ్ చెడ్డవాడు కాదు, అలాగని గొప్పవాడు కూడా కాదు, సగటు మనిషి. అతని భార్య పేరు విమల. ఇద్దరూ సుబ్బయ్య మాస్టర్ని చాలా గౌరవించేవాళ్ళు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు పరమేశ్ ఇంటికి చుట్టాలొచ్చారు. పెరట్లో కూర్చుని, ఏం పరమేశ్, ఈరోజు మీ ఇల్లు చాలా సందడిగా ఉంది, ఏంటి విశేషం? చుట్టాలొచ్చారు మాస్టర్ గారు. చుట్టాలొచ్చారా? అదృష్టవంతుడివి పరమేశు. చుట్టాలతో ఆనందంగా గడిపే అవకాశం అందరికీ రాదు. సంతోషంగా ఉండు. మీరు బాలేవారు మాస్టర్ గారు, ఆ అవకాశం మీకు కూడా కల్పిస్తాను అని పరమేశ్ చుట్టాల్ని పిలిచాడు. వాళ్ళొచ్చారు. వాళ్ళని చూడగానే సుబ్బయ్య మాస్టర్కి కాస్త అనుమానం వచ్చింది. వాళ్ళ చూపులు పెరట్లోని పళ్ళ చెట్ల వైపు ఎక్కువగా తిరుగుతున్నాయి. తనలో తాను, చెట్లకి దిష్టి దియ్యాలి, గుడ్ల గోబకళ్ళతో ఎట్ట చూస్తున్నారో చూడు అని అనుకున్నారు. మాస్టర్ గారు, మీ పెరట్లోని ప్రతి చెట్టుకి పళ్ళు చాలా బాగున్నాయే. నాకు పళ్ళ చెట్లంటే చాలా ఇష్టం. అదిగాక ఈ ఊళ్ళోని మట్టి మంచిది, నీళ్లు మంచి. అందుకే నా పళ్ళ చెట్లకి కాసిన పళ్ళన్నీ తాజాగా ఉంటాయి. ఒక 2 కొబ్బరి బొండాలు కొట్టివ్వండి మాస్టారు, ఒంట్లో చాలా వేడిగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే కొబ్బరి బొండాలు తాగమని చెప్పారు అని సుధాకర్ చెప్పిన వెంటనే సుబ్బయ్య ముఖం వాడిపోయింది. అయోమయంగా పక్కింటి చుట్టాల్ని చూస్తూ తనలో తాను, ఓరి నాయనో, ఈ పక్కింటికొచ్చిన చుట్టాలు నా కొబ్బరి బొండాలకి నా చెట్ల పళ్ళకి ఎసరు పెట్టేలా ఉన్నారే. ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే బాగోదు. అసలు మొత్తానికి ఇవ్వకుండా ఉండటం ఉత్తమం అనుకుంటాను అనుకుని పైకి వెంటనే సుధాకర్తో, డాక్టర్ గారు మంచి మాట చెప్పాడు సుధాకరు. కాకపోతే మా చెట్టు కొబ్బరి బొండాలు ముదిరిపోయినాయి, నీళ్లుండవు. నీళ్లు లేకపోయినా పర్వాలేదు మాస్టర్ గారు, లేలేతగా లోపల ఉండే కొబ్బరిని తింటాం. పరమేష్తో కలిసి మొత్తం 8 మంది ఉన్నాం. ఓ 8 కాయలు ఇవ్వండి చాలు, మీ పేరు చెప్పుకుంటాం అని ఆ వచ్చిన చుట్టం అనగానే, ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదయ్యా. కాకపోతే వాటిని దేవుడికి మొక్కుకున్నాం, అందుకే ఇవ్వలేకపోతున్నాను. రేపెట్టాగు వెళ్తారుగా, టౌన్ బస్టాండ్ పక్కనే కొబ్బరి బొండలు అమ్ముతూ ఉంటారు. అక్కడ మంచి లేతకాయలు చూసుకొని దాగండి అని చెప్పగానే సుబ్బయ్య మాస్టర్కి కొబ్బరి బొండాలు ఇచ్చే ఉద్దేశం లేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక గోపాలం భార్య కమల, కనీసం జామ పండ్లైనా కోసివ్వండి. కోసివ్వడానికి ఏం భాగ్యం తల్లి, కాకపోతే ఇప్పుడు పురుగులు ఎక్కువగా ఉంటాయి. వాటిని చూసి మీరు నన్ను తిట్టుకుంటారు, అది నాకు ఇష్టం లేదు. అందుకే జామ పళ్ళు కూడా ఇవ్వలేనమ్మా అని చెప్తూ ఉండగా సావిత్రి జామ పండ్లు కోసి ఇచ్చింది. వాళ్ళవి తిన్నారు. సుబ్బయ్య మాస్టారు కోపంగా వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు రాత్రి 11 గంటలు. ఊరంతా నిద్రలోకి జారుకుంది. సుబ్బయ్య సావిత్రి కూడా నిద్రపోయారు. అప్పుడు పక్కింటికొచ్చిన చుట్టాలు నెమ్మదిగా సుబ్బయ్య మాస్టర్ గారి పెరట్లోకి వచ్చారు. సుధాకరు కొబ్బరి బొండాలు కోశాడు. కమల జామ పళ్ళు కోసింది. గోపాలం మామిడి పళ్ళు. ఇక వైదేహి దానిమ్మ పళ్ళు కోసింది. అంతా నిశ్శబ్దంగానే జరిగింది. చెట్లు మాత్రం అన్నీ చూశాయి, కానీ అవి మాట్లాడలేవు కదా. ఇక తెల్లారింది. సుబ్బయ్య మాస్టారు నిత్యంలాగానే పెరట్లోకి వచ్చారు. చెట్లని చూసిన క్షణంలోనే గుండె ఆగిపోయినంత పనైంది ఆయనకి. కొబ్బరి చెట్లు ఖాళీ. మామిడి చెట్టుకి ఒకవైపు ఒక్క పండు కూడా లేదు. జామ చెట్టు, దానిమ్మ చెట్టు పరిస్థితి అలాగే ఉంది. కంగారుగా, సావిత్రి, సావిత్రి అని గట్టిగా పిలిచాడు. సావిత్రి పరిగెత్తుకొచ్చింది. చెట్లని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఇది పక్కింటికొచ్చిన చుట్టాల పనే అని సుబ్బయ్య కోపంగా నేరుగా పరమేశ్ ఇంటికి వెళ్ళాడు. నీ చుట్టాలు నిన్న రాత్రి పెరట్లోకి వచ్చారా అని అడుగుతూ ఉండగా ఆ చుట్టాలు కూడా బయటకొచ్చారు. మాకు అవసరమేంటి మాస్టారు? వాళ్ల మధ్య మాటలు గట్టిగా మారాయి.
వాదనలు పెరిగాయి. పరమేష్ మాత్రం తలదించుకున్నాడు. ఆ రోజు రాత్రి సుబ్బయ్య నిద్రపోలేదు. చేతిలో కర్ర, మనసులో కోపం. మామిడి చెట్టు చాటును దాక్కున్నాడు. ఈసారి పట్టుకుంటాను, డబ్బులు గట్టించుకుంటాను అని నిర్ణయం తీసుకున్నాడు. అర్ధరాత్రి మళ్లీ శబ్దం, చీకట్లో కదలిక. సుబ్బయ్య ఒక్కసారిగా టార్చ్ వేశాడు. అక్కడ ఎదురుగా పరమేష్ చుట్టాలు. వాళ్ళని పట్టుకున్నాడు. కాని వాళ్ళ మాటలు కత్తుల్లా గుచ్చాయి. బెదిరించి లోపలికి వెళ్ళిపోయారు. ఇక అప్పటినుంచి సుబ్బయ్య పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాత్రిపూట పడుకునేవాడు కాదు, పెరట్లోకి ఒంటరిగా వచ్చేవాడు కాదు. పక్కింటి చుట్టాలంటేనే గుండె దడపట్టుకుంది. సావిత్రి చూసి బాధపడేది. బాధపడకు సావిత్రి, మన నిజాయితీనే మన బలహీనత అయ్యింది అని ఓదార్పుగా చెప్పాడు. పరమేష్ చుట్టాలు మాత్రం ఆనందంగా నవ్వుకునేవాళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పళ్ళు తెంపుకొని తినేవాళ్ళు. ఎప్పుడూ ఊరంతా చలాకీగా తిరిగే సుబ్బయ్య మాస్టారు 2 రోజులు కనిపించలేదని ఊరి వాళ్ళ ఇంటికొచ్చారు. అందరూ విషయం తెలుసుకున్నారు. పరమేష్ చుట్టాలని మందలించారు. అందరూ కలిసి క్షమాపణ కోరుకున్నారు. డబ్బులు తిరిగిచ్చారు. జాగ్రత్త, మరెప్పుడైనా చుట్టాలం అంటూ ఈ ఊరికొచ్చారనుకోండి అని గట్టిగా పెద్ద మనిషి చెప్పటంతో వాళ్ళు పారిపోయారు. పరమేష్ సుబ్బయ్య కాళ్ళ మీద పడ్డాడు. తప్పు నాది మాస్టరు అని ఏడ్చాడు. నమ్మకం పోయింది పరమేష్, అది రావాలంటే సమయం పట్టుద్ది అని వెళ్ళిపోయాడు. ఊరి వాళ్ళు తల ఒక మాట అనేసి వెళ్ళిపోయారు. కాలం గడిచింది. పరమేష్ సుబ్బయ్య ఇళ్ల మధ్య గోడ వెలిసింది. చెట్లకి కొత్తాకులు పుట్టాయి, కొత్త పళ్ళు వచ్చాయి. సుబ్బయ్య మాస్టర్ మళ్లీ పెరట్లో నిలబడ్డారు. చెట్లను ప్రేమగా చూస్తుంటే సావిత్రి వచ్చింది. భయం వేయడం లేదా? ఇంక నేను భయపడిన సావిత్రి, ఎందుకంటే పళ్ళు దొంగిలించొచ్చు, కానీ నిజాయితీని కాదు. నమ్మకం మన బలం, దాంతోపాటు జాగ్రత్త మన రక్షణ అని మనం గుర్తుంచుకుని బతికినంతకాలం బతుకుదాంలే అనుకుంటూ ఎప్పట్లానే చెట్లని, కూరగాయల్ని చూసుకుంటూ సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు.